హై హలో ఎవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ టీజర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ సినిమా మీద ఒక చిన్న పాజిటివ్ వైబ్ అయితే ఉందన్నమాట. సో థియేటర్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ పాజిటివ్ వైబ్ని కంటిన్యూ చేస్తూ ఫైనల్లీ 50 కోట్ల మార్క్ రీచ్ అయింది. సో ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే ఎస్కేఎన్ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. అంటే ఇలా ఒకప్పుడు కొంతమంది దగ్గర బయట తీసుకొని ఇలా కొన్ని ఇంటర్వ్యూస్ చేసి అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్ చైర్లో కూర్చున్నారు కదా. అవును. సో ఎలా అనిపిస్తుంది లైఫ్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? అంతే, పొజిషన్ స్విచ్ అయినట్టు అనిపిస్తుంది. ఫుల్ సర్కిల్ అనిపిస్తుంది. అంతే, ఫుల్ సర్కిల్. కాకపోతే అదే అలవాటు పడ్డేది. ఒకసారి ఆ చైర్లో ఉన్నాను, ఒకసారి ఈ చైర్లో ఉన్నాను తప్ప కొత్తగా ఏం లేదు. అదే ఎక్కువ సిస్టంలో ఉన్నాం కాబట్టి. ఎస్ ఎస్. అయితే చెన్నై లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టారు. మొత్తం సినిమా చాలా వరకు ఆంధ్రాలో తీసినట్టున్నారు. చెన్నై పాండిచ్చేరి కూడా చేసామండి. బట్ ఇక కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని దీని దృష్ట్యా సముద్రమే కదా, అది ఎక్కడైనా వీలుగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. చీరాల మనకి గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. మంచి లొకేషన్స్ ఉన్నాయి చీరాలలో, అసలు చాలా ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్. పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అక్కడ షూట్ చేయడానికి. సో అక్కడ కొంత చీరాల్లో షూట్ చేయాలి. బట్ అసలు అంటే చెన్నై అని ఎందుకు అనుకున్నారు? బ్యాక్ డ్రాప్ అంటే ఎక్కడ అంటే మీకు చెన్నైలో బాగా ఉపయోగపడింది ఏంటి సినిమాలో? మనం చెన్నై ఇప్పుడు ప్రేమలో సినిమా హైదరాబాద్లో ఎలా జరుగుద్దో అలాగే మన తెలుగు వాళ్ళందరూ కపుల్ హీరో హీరోయిన్ కూడా చెన్నైలో ఉండి జాబ్ చేసే అమ్మాయి ఇతను చెన్నై ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో ట్రై చేయాలనుకున్న అసిస్టెంట్ డైరెక్టర్. సో కథా పరంగా బ్యాక్ డ్రాప్ సెట్ అయింది. బట్ కాకపోతే అక్కడ పర్మిషన్స్ అవి ఉండవు అనుకుంటా కదా, మొత్తం చాలా టఫ్. గెరిల్లా షూట్సే కదా. గెరిల్లా షూట్స్ అదే చాలా టఫ్ అదే అక్కడ రోడ్స్ మీద చేయటం. అందుకనే కొన్ని చోట్ల పాండిచ్చేరిలో చేసాం, దగ్గరగా ఉంటుందని చెప్పి. పాండిచ్చేరి మళ్ళీ అగైన్ ఫ్రెండ్లీగా ఉంది. ఎస్ ఎస్. అయితే మరి ఫైనల్లీ 50 కోట్ల పోస్టర్ వేశారు. సో ఎంత వచ్చింది అంటారు? 50 వస్తేనే వేస్తాం, లేకపోతే కొడతారు కదా. అదే ధీరజ్ మొగిలినేని గారు మాట్లాడుతూ పోస్టర్స్ ఎందుకు సార్ ఎక్కువ పెంచేస్తారంటే వేస్తే కూడా జనాలు వస్తారు సార్ అని చెప్పి ఆయన చెప్పారు. సాయి రాజేష్ గారు మొన్న అంటే దీనికి సంబంధం లేని ఒక ఈవెంట్లో మాట్లాడుతూ ఆయన, మీకు తెలియదండి ఇప్పుడు నాగవంశీ గారు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ అనమాట, ఇవన్నీ మేము కావాలని చేయించుకుంటుంటాం, మేమే మొత్తం మ్యానిపులేట్ చేస్తుంటాం, మేమే సినిమాని పుష్ చేస్తుంటాం, పుల్ చేస్తుంటాం అని చెప్పారు. సో ఇలాంటివి చెప్పి ఆడియన్స్కి ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు బేసిక్గా? అంటే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కాకపోతే మనం వేసుకోవడం కాకుండా అన్ని వెబ్సైట్లు కూడా చెప్పారు కాబట్టి వెబ్సైట్ అదే. ఇప్పుడు మనమే మాట్లాడుకున్నాం అనుకోండి, అది ఓకే. అందరూ మాట్లాడాక మనం కూడా మాట్లాడాం అనుకోండి కోరస్లో, అది ఫ్యాక్ట్. బట్ ఆయన చెప్పింది ఏంటంటే ఈవెన్ వెబ్సైట్లు వేసినా లేకపోతే ఇంకోటి వేసినా, ట్విట్టర్ పేజ్ వేసినా, ఏం వేసినా అంతా మేము మేనేజ్ చేస్తున్నాం, అసలు ఏ కంటెంట్ పట్టుకోవాలి మాకు అర్థం కావట్లేదు అని ఇంత ఓపెన్గా మైక్ పట్టుకొని, అంటే త్రూ ఏం చెప్పాలన్నా పబ్లిక్కి చెప్పాలి, అది త్రూ ప్రెస్ చెప్పారు. అక్కడ సందర్భాన్ని బట్టి, అక్కడ సబ్జెక్ట్ని బట్టి ఉండే. ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం ఉంటుంది, నిదానమే ప్రధానమే ఉంటుంది. సో రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్కి డిఫరెంట్ వర్డింగ్స్. ఏ కాంటెక్స్ట్లో అది ట్రూ, అక్కడ ఉన్నప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ ఏం మాట్లాడారో దాన్ని వేరే చోట అప్లై చేయకూడదు. ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్లో ఇది ట్రూత్, అక్కడ ఉన్న కాంటెక్స్ట్లో అక్కడ సందర్భం ఒకటి వేరే ఉంటుంది కదా. సో అలాగే దాన్ని విడివిడిగా చూడాల్సిందే. అంటే బేసిక్గా ఈ మధ్యన ప్రతి ఒక్కరు నమ్మట్లేదు కదా సార్. ఎవరైనా కూడా పోస్టర్స్ మీద ఎప్పుడు వేసిన తర్వాత నాగవంశీ లాంటి ఒక ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి, మీకు తెలియదా ఇవన్నీ బుక్ మై షోలో వేయడం మానేసాడా? మానేది ఎవరు మానరు, ఎవరు ప్రమోషన్ వాళ్ళదే అది. బట్ అంటే క్రెడిబిలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. క్రెడిబిలిటీ అనేది మనం కొనుక్కున్న బయర్కి డబ్బులు వచ్చినాయి, అదే క్రెడిబిలిటీ. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కొనుక్కున్న బయర్లందరికీ డబ్బులు వచ్చినాయి కదా, అదే క్రెడిబిలిటీ. ఇప్పుడు మనం ఏదన్నా మ్యానిపులేట్ చేయొచ్చు, కానీ ఒకళ్ళు కొనుక్కున్న వాళ్ళకి వచ్చిన డబ్బులు మ్యానిపులేట్ చేయలేం. వాళ్ళ డబ్బులు మనం ఇవ్వలేం కదా. సో బుక్ మై షోని మ్యానిపులేట్ చేయలేం, టికెట్స్ దగ్గర హౌస్ఫుల్ కలెక్షన్ మ్యానిపులేట్ చేయలేం, క్రౌడ్స్ని మ్యానిపులేట్ చేయలేం, వాళ్ళు చేసే రీల్స్ని మ్యానిపులేట్ చేయలేం. ఏదైనా కొంతవరకు ఓ 10%, 20% ఉంటుంది, కానీ మొత్తం వ్యవస్థను మ్యానిపులేట్ చేయడం అనేది ఒక పర్సన్ వల్ల అవ్వదు. మొత్తం వ్యవస్థను మ్యానిపులేట్ చేయలేము. ఎందుకు నేను మీతో డీప్గా మాట్లాడుతున్నానంటే, మీరు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ చూశారు, ఒక ప్రొడ్యూసర్గా ఉన్నారు, అన్ని విధాలుగా చూశారు కాబట్టి నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. అవును, మీరు అన్నట్టే బయ్యర్ని మ్యానిపులేట్ చేయలేము. అవును. అట్ ద సేమ్ టైము మీరు అన్నట్టు క్రౌడ్స్ చేసే రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానిపులేట్ చేయలేము. బట్ కాకపోతే బుక్ మై షోలో బుక్ అయ్యే టికెట్స్
ఈ మధ్యన జనరల్గా సినిమా అంటే తీసి జనాలకు చూపించి దాంట్లో ఎంత వచ్చిందో దాని గురించి వచ్చిందని వేసుకోవాలి. బట్ ఈ మధ్యన టికెట్ కొనడం అనేది ఒక కొత్త అలవాటు కింద మారింది అంటారు. దీన్ని మీరేమంటారు? మీ దృష్టి వచ్చింది అసలు ఇది? నా దృష్టికి రాలేదు. ఎందుకంటే నేను 3 ఏళ్ళకి ఒక సినిమా తీస్తాను. మీరు కొనలేదు. నా దృష్టికి నేను ఎక్కువ 3 ఏళ్ళకి ఒక సినిమా తీస్తా కాబట్టి అప్పుడు ట్రెండ్ ఏముందో మనకు తెలియదు. మనదే ఉందంటే బుక్ మై షో, డిస్టిక్, వాకిన్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి మన సినిమా ఎలాగా మనం థియేటర్కి వెళ్ళి పర్సన్ చూసాం కాబట్టి ఆ అభిమానాన్ని తీసుకున్నాం. కిరణ్ గారి సినిమాల్లో హైయెస్ట్ రెవెన్యూ చేసింది. బేబీ తర్వాత మళ్ళీ మాకు ఒక నెక్స్ట్ ఒక సినిమా ఒక పెద్ద రేంజ్లో సక్సెస్ అయింది. సో దీన్ని మేము పాజిటివ్ అవుట్కమ్ మేము తీసుకున్నాం. చెన్నై లవ్ స్టోరీ సాధించిన విజయాన్ని శంకించే పరిస్థితులు లేదా ఇంకోటో కాదు, ఈ డిబేట్ కాదు. బట్ కాదు, మీరు ఉన్నారు కాబట్టి ఇన్సైట్స్ అనేవి తెలుసుకుందాం చేసే ప్రయత్నం. ఎందుకంటే ఫస్ట్ నేనే పెట్టాను ఫస్ట్ హాఫ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పి, నాకు అంత బాగా నచ్చింది సినిమా. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ గ్రాఫ్ అనేది కాస్త కుస్తతో పడింది అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చింది కదా. ఆల్మోస్ట్ డిస్కషన్ ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా కొత్త పాయింట్ చెప్పినప్పుడు ఒక నార్మల్ పాయింట్ని చూసినంతగా కొత్త పాయింట్ని చూడలేం. దాని మీద డిస్కషన్ ఉంటుంది. ఇది అలా ఉంటే బాగుంటుంది అనేది ఉంటుంది, ఇది ఇలాగా చేస్తే బాగుంటుంది అని. ఆ డిస్కషన్ అనేది ఇన్వైటబుల్ ఏదన్నా ఒక కొత్త చెప్పినప్పుడు. ఎందుకంటే చెన్నై లవ్ స్టోరీ అంటే కొత్త పాయింట్. ఇంటర్వెల్కి అలా జరగటం అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడో తెలుగు సినిమాలో మనం చూడలేదు. నాకు తెలిసి సౌత్ ఇండియన్ సినిమాలో ఎక్కడా చూడలేదు. సో సెకండ్ హాఫ్ ఏమవుద్ది అనేది దాన్నే షాక్గా ఉంటుంది. సో ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళు రాసుకుంటారు ఇప్పుడు సెకండ్ హాఫ్ ఇలా జరుగుద్దేమో అని చెప్పి. ఎందుకంటే మనం ప్రిపేర్ కూడా చేయలే ఆ షాక్ వాల్యూ గురించి. సెకండ్ హాఫ్లో మనం ఏది చెప్పినా నేను అది అనుకున్నా కదా ఇది జరిగింది అంటే అది 1 day 2 days టైం పట్టుద్ది. లేదులే ఇప్పుడు అతను అది అనుకుని చెప్పాడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒకటి ఊహించుకుంటారు. అందరి వెర్షన్లో ఉండదుగా, ఏదో ఒక వెర్షన్లో సినిమా ఉంటుంది. సో అలాంటప్పుడు నలుగురు 4 మాట్లాడుకుంటారు. ఎప్పుడైతే ఒక సినిమా గురించి అంత డిస్కషన్ జరిగిందో, ఇంటికి వెళ్ళా కూడా హాన్ చేసిందో అదే సినిమా సక్సెస్. అదే ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ కూడా ఫస్ట్ హాఫ్ ఉండగానే సెకండ్ హాఫ్లా ఉంటే నార్మల్గానే వెళ్ళిపోయి ఉండేది. సెకండ్ హాఫ్లో ఓకే మనోడు ఇది చెప్దాం అనుకున్నాడా, క్లైమాక్స్ ఇది చెప్తాం అంత డిస్కషన్ జరిగింది కాబట్టి ఈ సినిమాకి ఫస్ట్ ఇనీషియల్గా ఒక మిక్స్డ్ ఇది వచ్చినా సరే దాన్ని ముందు ఎందుకు తీసుకెళ్ళింది ఈ సినిమా అంటే సెకండ్ హాఫ్లో ఉన్న కంటెంట్. బట్ అసలు వాకౌట్ స్టఫ్ అనేది అసలు ఎవరు స్టార్ట్ చేశారు? అది ఒక క్యాంపెయిన్ లాగా అంత ఉధృతంగా అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు ఏ పెద్ద స్టార్ సినిమా వచ్చినా, మిడ్ రేంజ్ సినిమా వచ్చినా, ఏ సినిమా వచ్చినా ఈ ట్రోలింగ్ మీమ్స్ అనేది ఒక ట్రెండ్. అది ఈ సినిమాతోనే మొదలవలేదు, ఈ సినిమాతో ఆగిపోదు. ఈ అన్ని సినిమాలతో పాటు ఈ సినిమాకి కూడా వర్తింపు చేశారు. సో ఒకటి పట్టుకొని ఏదో ఒక ఫ్రేజ్ రుద్దటం అనేది అది. బట్ ఏమైందంటే అది ఒక 1-2 షోలకే పరిమితం అయింది. ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచే ఫ్యామిలీస్ విపరీతంగా రావటం, వాళ్ళ దగ్గర నుంచి టాక్ వెళ్ళడం అనేది జరగటం వల్ల అది అంతగా ఫలించలే. బట్ మీకు బేబీకి కూడా ఎలాంటి ఏమైనా వచ్చినాయా? బేబీకి కూడా ఇనీషియల్గా ప్రీమియర్ వేసినప్పుడు కొంత వచ్చింది. కాకపోతే బేబీ అనేది ఒక ఇంకొంచెం రిలేటబుల్ కంటెంట్. ఎక్కువ మంది 10 మంది అబ్బాయిల్లో 5-6 అతని జీవితంలో జరుగుద్ది, లేకపోతే అతని పక్కన అందరూ ఎక్కువ. ఇది ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్తో కూడిన ఇమాజినేషన్ సిచ్యువేషన్ కాబట్టి దీనికి ఒక రకంగా వస్తుంది, దానికి ఒక రకంగా వస్తుంది. బట్ నా సినిమాలకి అది ఇండస్ట్రీలో సినిమాలన్నిటికీ ఫస్ట్ బాహుబలి, RRR, పుష్ప, నిన్నగా మొన్న వచ్చిన బ్లాక్ బస్టర్ పెద్ద వరకు కూడా మార్నింగ్ షో నైట్ ప్రీమియర్ షో వేసామంటే అంత ఎక్స్పెక్టేషన్ మీద వచ్చిన సినిమాకి ఏదో ఒక మిక్స్డ్ అనేది వస్తుంది. కారణం అనేది ఎత్తుకుంటారు అన్నమాట జనాలు. కారణం అంటే ముందు కొంతమంది చూస్తారు, ఇంటలెక్చువల్ అనుకునే పీపుల్ చూస్తారు కదా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఎలా ఉండాలి, ఏది ఎలా ఉండకూడదు అనేది ఒక. మరి ఇంటెలెక్చువల్ పీపుల్స్ రివ్యూస్ చూసినప్పుడు మీకేమనిపించిందండి? నేను ఇంటలెక్చువల్స్ కోసం సినిమా చేయను. నేను బేసిక్గా ఇంటలెక్చువల్ కాదు, నేను ఇంటలెక్చువల్ కోసం సినిమా చేయను. సో నేను జనరల్గా టికెట్ కొనుక్కున్న ఆడియన్స్ కోసం సినిమా చేస్తాను. వాళ్ళందరికీ నచ్చుద్ది. సో నేను వాళ్ళు ఏమనుకుంటారు అనేదే నా ఇది. ఎందుకంటే నా విజయం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇంటలెక్చువల్ పీపుల్ లైక్ చేస్తే హ్యాపీస్, వాళ్ళు లైక్ చేయకపోయినా నేను పెద్ద ఫీల్ అవును. ఇంటెలెక్చువల్ పీపుల్ ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది ఎవరు ఉంటారేమో కదా, వాళ్ళ మాట నమ్మేవాళ్ళు, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటే. ఇప్పుడు ఎవరి మాట ఎవరు నమ్మరు. సినిమా ఒకసారి బయటకు వెళ్ళిపోయాక మౌత్ టాక్ అనేది మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, మీ ఫ్రెండ్ మీకు ఫోన్ చేస్తాడు, సినిమా ఎలా ఉంది తారక్ చూసారండి, చూసాము, ఎలా ఉంది వెళ్ళొచ్చు, అక్కడ మీరు చెప్పేస్తారు. ఇక ఒక్కసారి జనంలోకి వెళ్ళిపోయాక మన ఫ్రెండే, మన ఫ్యామిలీలో మెంబరో, మన ఫ్రెండో, మన రిలేటివ్ ఎవరో, వీళ్ళందరినీ మనం ఇంటలెక్చువల్ కన్నా వీళ్ళందరినీ ఎక్కువ నమ్ముతాం. సో వీళ్ళందరూ ఎవరో చూడనప్పుడు ఇది కొంత ప్రభావం ఉంటుంది, కానీ వీళ్ళు చూసాక అది కష్టం.
బట్ ఎందుకో ప్రీమియర్స్ అయిన తర్వాత ఒక ధీరజ్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కొంచెం డల్ అయినట్టు అనిపించింది. లేదు అందరం అంటే మేము కాపీ పంపడమే 24th రిలీజ్ చేయడం అనేది చాలా చాలా టఫ్ టాస్క్ అయిపోయింది మాకు. ఎందుకంటే 30th స్పైడర్ మ్యాన్ ఉంది, 17th ఒడిసీ ఉంది, రకరకాల ఇది ఉన్నాయి. దీని తర్వాత 2-3 వీక్స్ గ్యాప్ ఉంది, పెద్ద సినిమా పట్టడానికి ఇంకోటి ఒక 2 వీక్స్ గ్యాప్ ఉంది, వేసేయండి ఆ డేట్కి మాకు నిద్రాహారాలు మానుకునేది. సో అది మేమందరం ప్రీమియర్కే రెస్ట్లెస్గా ఉన్నాం. మళ్ళీ ఫస్ట్ డే వెళ్ళాక ప్రీమియర్ రోజు అందరం పడుకుని అప్పుడు లేచాక కానీ తేరుకున్నాం. పెద్ద టైంకే రిలీజ్ డేట్ వేసుకోవడానికి రెడీగా ఉన్నారు. పెద్ద టైంకే ఒకవేళ అది రెడీగా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, మన రిలీజ్ డేట్ కరెక్ట్గా మనం పోస్టర్ మీద అనౌన్స్ చేశాకే కొన్ని పనులు కదులుతాయి మనకి. ఇప్పుడు ల్యాబ్లో టైమింగ్స్ డిఏ అయితే కానీ మిక్సింగ్ ఏంటి, మన రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాకే వాళ్ళన్నీ ఇస్తారు. ఓకే మీ రిలీజ్ అంటే ఒకే ల్యాబ్లో చాలా సినిమాలు జరుగుతుంటాయి, ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం కూడా ఓకే ఇది రిలీజ్కి ఉంది కాబట్టి ఈ స్లాట్స్ వీళ్ళకి ఇవ్వండి అలా ఉంటాయి. సో మనం ఎప్పటికి ప్రిపేర్గా ఉన్నా మనం ఒక డేట్ వేసాకే ఈ చివరి 3-4 వీక్స్ 2 months జరిగే పనులు అప్పుడే జరుగుతాయి. దానికి ఏదైనా ఒక మన సిస్టమ్ ముందే పెట్టుకుని షూటింగ్ అవగొట్టేసుకుని మేము చివరిగా జూలై 10th వరకు కూడా షూటింగ్ చేస్తూ ఉన్నాం. సో అది మా వేరే రీజన్స్ వల్ల మేము షూట్ చేసాం. కానీ మరైతే నాగార్జున గారు మొన్న చెప్పినట్టు అంటే ఒడిస్సీ అనే సినిమాకి 1 year ముందే ఇచ్చారు జరిగిందని చెప్పి, అంటే మన తెలుగు ఇండస్ట్రీ ఏంటి అలా చేయలేకపోవడానికి? తెలుగు ఇండస్ట్రీ ఇండియన్ ఇండస్ట్రీ అలా ఉంది. నాట్ తెలుగు ఇండస్ట్రీ అని కాదు, ఇండియన్ ఇండస్ట్రీ పోల్చుకుంటే మనం ఇంకా సౌత్ ఇండస్ట్రీ కొద్దిగా ఎందుకని అంటారు అంటే రీజన్ ఏంటి? మనం చివరి వరకు షూట్ చేస్తుంటాం. అంటే పోస్ట్ ప్రొడక్షన్కి ఒక 3 months పెట్టుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఇక్కడ నుంచి నా సినిమాలకు నేను పాటిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒకేసారి ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో కూడా తప్పులు ఒప్పులు ఏమైనా ఉన్నాయి. ఇది వరకు ఏంటంటే అంటే నా నాలెడ్జ్ మేరకు ఏంటంటే చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళందరూ వేయడం, వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకోవడం, మళ్ళీ ఏమైనా ఉంటే సర్దుబాటు చేసుకోవడం ఇది ఉండేది కదా. మనకు అసలు ఫైనల్ కాపీ ఒక్కొక్కసారి డైరెక్టర్ చూసే అవకాశం కూడా ఉండట్లేదు అంటున్నారు. సో మరి అంత పీకల మీద దాకా తెచ్చుకుని ఎందుకు అంటారు? అంటే అది ఒక్క పర్సన్ మీదే కాదు, మొత్తం మారాలి. అంటే ఇప్పుడు మన కాంబినేషన్ డేట్లు ఉంటాయి, మనది అప్పుడు షూటింగ్ అయ్యి ఉండదు, హీరోయిన్ వేరే సినిమాలో స్టక్ అయి ఉంటారు. సరే ఈ పోర్షన్ మనం అప్పుడు షూట్ చేసుకుందాంలే అనుకుంటాం. లేదా ఆ తర్వాత మనకు థాట్ వస్తే ఇంకా టైం ఉంది కదా ఈ క్లైమాక్స్ని ఎలా తీద్దాం అనుకుంటాం. రకరకాల థాట్స్ వస్తాయి మనకి. సో అలా కాకుండా ఒకటి ఫిక్స్ అయిపోయి అది చాలా కొంచెం ఇండస్ట్రీ అంతా అడాప్ట్ చేసుకోవాల్సిన మెథడ్. అది ఒక్కళ్ళు అనుకుంటే కాదు. అలాగే చివరిలో కూడా ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు డిటిఎస్ థియేటరు, డిఐ ఈఐ కూడా మన టైం లైన్స్ని బట్టి వేస్తుంటారు స్లాట్స్. చాలా ఉన్నాయి కదా సార్, అంటే ఎక్విప్మెంట్ చాలా ఉన్నాయి కదా. ఎక్విప్మెంట్ ఉన్నాయి 3-4 ఉన్నాయి కదా మనకి, 20-30 3-4 టాప్. ఇది అక్కడే ఈ జరిగే మెయిన్ సినిమాలన్నీ అక్కడే జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనం కొద్దిగా షూటింగ్ ముందు అన్ని ప్లేస్ అవుతాయి. నెక్స్ట్ సినిమా నుంచి నేను అలా చేద్దాం ఒకసారి. మొన్న నాగచైతన్య గారు మాట్లాడుతూ సినిమా తీయడం ఒకటి, దాని జనాల్లో తీసుకెళ్ళడం ఒకటి, దాంట్లో ఎస్కే అన్న ఒక మాస్టర్, తండేలకు కూడా నేను ఆయన సలహాలు అవి తీసుకున్నారు. ఏం చేశాను మీరు తండేలకి? అంటే ఏం లేదు, నాకు నాగచైతన్య గారితో 100% నాకు ఒక మంచి రిలేషన్ ఉంది. మా పిఆర్గా శైలజారెడ్డి అల్లుడు మారుతి సినిమా చేసినప్పుడు కూడా నాకు మంచి ఇది ఉంది. తండేలు కూడా వాసు చేశారు. సో నాకేంటంటే ప్రమోషన్లో కొన్ని సినిమాలు ల్యాండింగ్ చేయడంలో నాకు కొంచెం అంటే నేను ఆ పిఆర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా కాబట్టి సినిమా ల్యాండింగ్స్ కొంచెం చాలా కేర్ఫుల్గా చూసుకుంటా. ఎందుకంటే తీయడం ఎంత ఎత్తో సినిమా ల్యాండ్ చేయడం అనేది కూడా, నాతో పాటు రాజేష్ కూడా తనకు కూడా చాలా మంచి ఐడియాస్ ఉంటాయి. సో సినిమా ల్యాండింగ్ దృష్ట్యా ఈ సినిమాని ఇలా ల్యాండ్ చేస్తున్నాం, దీనికి పెర్సెప్షన్ ఇవ్వాలి అనేది నేను కొంచెం జాగ్రత్తలు తీసుకుంటా. ఆ విధానాలు చైతన్య గారికి కూడా నచ్చటం అది. సో ఆయన పద్ధతిలో అలా అన్నారు. అయితే సాయిరాజ్ గారిది మీద చూస్తే నాకు మొన్నటి వరకు చూసినంతసేపు అంటే ఇద్దరు ఒకే కైండ్ ఆఫ్ బెంచ్ కార్లు కొనుక్కుని, లేదా అందరూ బేబీ సక్సెస్లో ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకుని, అంటే మీరిద్దరూ అసలు మామూలుగా కాదు బెస్ట్ ఫ్రెండ్స్ ఏమనుకున్నాం. మనం మీరు చెప్పిన తర్వాత నాకు ఇది ఒక రకమైన ఫ్రెండ్షిప్ అని అప్పుడు అర్థమైంది నాకు. అంటే మా విధానాలన్నీ వేరు వేరు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్షిప్లో తేడా ఏం లేదు. బట్ చార్మినార్కి వెళ్ళాలంటే మనం చాంద్రాయణగుట్ట నుంచి ఒకే వైపు వెళ్తాం, మనం ఇటు అమీర్పేట నుంచి ఒక రూట్లో వెళ్తాం. రూట్స్. సో తను ఒక విషయాన్ని ఒకలాగా చూస్తాడు, నేను ఒకలాగా చూస్తాను, అప్పుడే అది సక్సెస్ అవుద్ది. ఇప్పుడు ఇద్దరం ఒకలాగా ఆలోచిస్తే అది, ఇప్పుడు నేను ఒకలా ఆలోచిస్తున్నప్పుడు
దానికి అదర్ సైడ్ తను ఆలోచిస్తే దీంట్లో ఉన్న లూప్ హోల్ అని ఉంటే తను ఒకలా ఆలోచించినప్పుడు దాంట్లో లూప్ హోల్ ఉంటే నేను చెప్పగలను. సో అందుకే అది, బట్ ఇద్దరం ఒకటే దాని గురించి ఆలోచిస్తాం, ఇది సక్సెస్ అవ్వాలి, ఇది గట్టిగా ఇది అవ్వాలని. సో ఆ ప్యాషన్, ఆ పిచ్చి మమ్మల్ని ఎక్కువ కలిపి ఉంచుద్ది. బట్ తన విషయంలో ఒక రకం, తన క్రియేటివ్ పర్సన్ కాబట్టి ఒక రకంగా ఆలోచిస్తాను. నేను మార్కెటింగ్ అండ్ బిజినెస్ సైడ్ నుంచి ఉంటా కాబట్టి నేను ఒక రకంగా ఆలోచిస్తాను. మరి ఈ రెండింటికి ఎక్కడ కుదురుతుంది? సయోధ్య అనేది ఒక దగ్గర ఇద్దరు కలిసి అంటే ఇద్దరం సినిమా బాగుండాలి, సినిమా కోసం ఎంతైనా చేయాలి, కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ మేము ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనుకోండి, లేకపోతే ఓటమిని ఒప్పుకొంతాను అని, అంటే గెలవాలి, ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఏం పెట్టాలన్నా అది డబ్బు, బడ్జెట్ పెట్టాలా, క్రియేటివ్గా ఎఫర్ట్స్ పెట్టాలా, దాన్ని ప్రమోట్ ఏం చేయాలన్నా మేము 100% చాలా ఒక పిచ్చిలో ఉంటాం. సో ఆ పిచ్చి మా ఇద్దరిని కల్పించింది. ఎస్. అయితే చెన్నై లవ్ స్టోరీకి వచ్చేసరికి ఇలా అంటే నేను కథ రాస్తాను, దాన్ని వేరే వాళ్ళతో డైరెక్ట్ చేద్దాం అని అన్నప్పుడు మీ మైండ్ సెట్ ఏంటి? ఎందుకంటే ఎవరు రాసిన సెన్సిబిలిటీస్ వాళ్ళు తీయడంలో ఖచ్చితంగా ఒక బెటర్మెంట్ అనేది వస్తుంది, ఆన్ స్పాట్లో ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ మనం థర్డ్ పర్సన్కి ఇచ్చినప్పుడు అతను ఎంత అడాప్ట్ చేసుకున్నా కూడా మన థాట్ ప్రాసెస్ అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఒక రకంగా డేరింగ్ స్టెప్పే కదా. సో మరి అంటే రాజేష్కి ఫస్ట్ నుంచి అది ఉంది. కొబ్బరిమట్ట చేసినప్పుడు తను రూపక్ రొనాల్డ్స్ అన్న అతనితో చేయించాడు, కలర్ ఫోటో చేసినప్పుడు సందీప్ రాజుతో చేయించాడు. సో ఇదే ఫస్ట్ కాదు కాబట్టి నేనే షాక్ అయింది లేదు. సో తనకు అలవాటు ఉంది, తను చూసుకుంటాడు క్రియేటివ్గా తను సినిమాని ఫాలో అవుతాడు, కథను ఫాలో అవుతాడు అన్న నమ్మకం ఉంది కాబట్టి ఇది అక్కడేం ప్రాబ్లం లేదు. అయితే బేబీ చూసుకున్నా, ఇది చూసుకున్నా, బేబీ ఏంటంటే డే 1తోనే మొత్తం బ్రేక్ ఈవెన్ అన్నారు. ఇది 2 డేస్లో 2.5 డేస్లో ఇది బ్రేక్ ఈవెన్ చేశారు. అంటే ఎలా డిజైన్ చేసుకుంటారు మీరు ఒక సినిమాని డిజైన్ చేద్దాం అనుకున్నప్పుడు? అంటే బడ్జెట్స్ ఇవన్నీ డిజైన్ చేసేటప్పుడే ఇది 1-2 డేస్లో సినిమా, ఒక డే 2 డేస్ ఫుల్ అయితేనో ఓపెనింగ్ వస్తేనో బ్రేక్ ఏమైనా అయిపోవాలనే డిజైన్ చేసుకుంటాం. ఎందుకంటే మాకేమన్నా డబ్బులు తక్కువ వచ్చినా పర్లేదు, కానీ కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్, బయర్స్ అనేవాళ్ళు ఎవ్వరూ నష్టపోకూడదు మన సినిమా వల్ల. 90% వాళ్ళకి డబ్బులు, ఎందుకంటే ఓ 10%, 20% రాలేదనుకోండి, రొటేషన్లో వాళ్ళు తీసుకోగలరు ఏ బిజినెస్లో అయినా. 50-60% లాస్ వచ్చిందనుకోండి, ఏ బయరు తీసుకోలేడు. అందుకని నా సినిమాలన్నీ డిజైనింగ్లోనే అది 1-2 డేస్లోనే అది బయ్యర్లకు పెట్టిన డబ్బులు వచ్చేయాలి, మ్యాక్స్ 3 డేస్. మండే నుంచి అనేది ప్రాఫిట్ ఎంజాయ్ చేయాలి అనేది డిజైనింగ్లోనే నేనైనా రాజేష్. క్వాలిటీ తగ్గకూడదు కానీ, బట్ క్వాలిటీ తగ్గకూడదు. క్వాలిటీ సినిమా చాలా బడ్జెట్ పెట్టి తీసాం, బట్ ఇది మేము ఇంకా తక్కువలో తీసుండి మేము ఇది చేసుకుంటే మాకు ఇంకా చాలా ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది. మేము ఆ ప్రాఫిట్ గురించి కాదు, బయ్యర్ అనేవాళ్ళు ఫస్ట్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తే పెట్టి అక్కడ నుంచి ఆ ప్రాఫిట్ని మనం షేర్ చేసుకోవాలి, కానీ వాళ్ళ మీద ఎక్కువ రిస్క్ పెట్టకూడదు అనేది నాకు బేసిక్, సినిమా చేసేటప్పుడు నా బేసిక్ ఫార్ములా. ఓకే. అంటే ప్రీమియర్స్ అనేవి సినిమాకి ఎంతవరకు లాభం, ఎంతవరకు నష్టం అంటారు? నేను ప్రీమియర్లు నమ్ముతానండి. ఎవరో ఒక ఇంత కష్టాన్ని కొన్ని లక్షల మంది చూడాల్సిన సినిమాని కొన్ని వందల మంది చూడటం కన్నా కొన్ని వేల మంది, వీలైతే 1,00,000 మంది చూస్తే ఆ టాక్ నుంచి, అంటే ఇప్పుడు ఈ టాక్ కూడా ఎందుకు సర్వైవ్ అయింది ఫిల్మ్ అంటే, ఎక్కువ మంది చూడటం వల్ల ఒక చోట 2 చోట్ల తక్కువ వచ్చినా, ఇది వచ్చినా, ఒక ప్రీమియర్ నుంచి ఇది వచ్చినా, ఓవరాల్గా మౌత్ టాక్ అంతా తీసుకున్నప్పుడు అది లార్జ్లీ పాజిటివ్ ఉండటం వల్ల అది అన్ని సినిమాలకి సజెస్టబుల్ కాదు కదా. ఇట్స్ యువర్ రిస్క్. మీ సబ్జెక్ట్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అది మీరు రిస్క్ తీసుకోవడమే. నా సినిమాల మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, సో అందుకని నా రిస్క్ తీసుకుంటాను. మీకు ఒక రకంగా అంటే ప్రీమియర్స్ చేసిన తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ తోటి అన్నారు కదా, నైట్ కూర్చుని ఏదో చేసామని చెప్పేసి రాజేష్ గారు అన్నారు కదా, అది చేయడం అనేది కూడా మీకు నెక్స్ట్ డేకి కొంచెం ఆ స్పేస్ దొరికింది. పెద్ద చేసింది కూడా ఏం లేదు, సౌండ్ లెవెల్స్ మనం వెళ్ళిన కాపీలో సౌండ్ లెవెల్స్ కొద్దిగా ఇది ఉన్నాయి, అవన్నీ కరెక్షన్ చేసుకున్నాం. పిక్చర్ కరెక్షన్ ఏం పెద్ద లేదు. ఆ స్పేస్ ఏమైనా ఉంటుంది అంటారా? అంటే ఏదన్నా మార్పులు చేర్పులకి వాటికి అంటే అది సజెస్టబుల్ కాదు అసలు యాక్చువల్గా, ముందే చేసుకోవడం బెటర్ ఏదైనా. సో ఇది మేజర్ సౌండ్ కరెక్షనే కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. విజువల్ కరెక్షన్ ఉన్నప్పుడు అంత తొందరగా చేయడం కుదరదు. అయితే మరి ఇంత చెప్తున్నారు సార్, మరి అంటే రాజాసాబ్కి మీరు చాలా క్రియేటివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, చాలా దగ్గరగా వర్క్ చేశారు.
బట్ ఆ సినిమాకి వచ్చేసరికి అసలు విజువల్ కరెక్షన్ మొత్తం అంటే 2 సినిమాలు చూసినట్టు అనిపించింది. నేను ఫస్ట్ డే ప్రీమియర్స్ చూశాను, ఒక 2 డేస్ తర్వాత చూశాను. రెండు డిఫరెంట్ సినిమాలాగా అనిపించినాయి. రెండో సినిమా నాకు రెండో ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ సినిమాకి హైప్ తెచ్చింది ఆ సిగరెట్, ఆ ఓల్డ్ గెటప్ ఏదైతే ఉందో అది లేకుండానే ఫస్ట్ కాపీ అసలు బయటకు రావడం అనేది అసలు మరి ఎలా అంటే ఎక్కడ తేడా కొట్టింది అసలు? అంటే ఆ సినిమా గురించి నాకన్నా నేను చాలా చిన్న విభాగంలో ఎమోషన్ కనెక్షన్, నాకు దానికి క్రియేటివ్ కనెక్షన్ కన్నా ఎమోషనల్ కనెక్షన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే హీరో గారితో పిఆర్గా చేసి మళ్ళీ ఒక పెద్ద సినిమాకి అసోసియేట్ అయ్యే అవకాశం రావటం, నా ఫ్రెండ్ మారుతి గారు దానికి డైరెక్షన్ అవ్వటం వల్ల ఎమోషనల్ కనెక్షన్ ఎక్కువ. సో అందుకనే దాని గురించి ఇప్పుడు ఒక సినిమా ఆడిందంటే దానికి 100 రీజన్స్ ఉంటాయి, ఆడలేదంటే 100 రీజన్స్ ఉంటాయి. దాన్ని విశ్లేషించాల్సిన వ్యక్తులు నాకన్నా పెద్ద వ్యక్తులు విశ్లేషించాలి. దాని గురించి నేనేదో ఒక విశ్లేషణ చెప్తే బాగోదు. అందుకే నేను ఐ కీప్ సైలెన్స్. ఎందుకంటే ఆ సినిమాకి ఎవరు ఎన్ని చెప్పినా ఎస్కేఎన్ అనే వ్యక్తి చెప్పిన మాటల్ని నమ్మి ఎక్కువ మంది ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. లేదు సార్, అంటే ఇప్పుడు ఎవరు చెప్పినా నమ్మేసి ఇప్పుడు ఎవరు మాట్లాడేసినా కూడా వచ్చేస్తుందా హైప్? మీరు కల్ట్ బొమ్మ అన్నారు కాబట్టి కల్ట్ బొమ్మని ఇప్పటికీ మాట్లాడుకుంటారు. మనం మీరు కల్ట్ క్లాసిక్ అన్నారు కాబట్టి దాని మీద సెటైర్లు వేసినా ఏమేసినా అదొక డిస్కషన్ పాయింట్ అవుద్ది. అదే చెప్పా కదా, ఇప్పుడు ఏ సినిమా గురించి ఎవరు ఎందుకు మాట్లాడారు అనేది నా ఫ్రెండ్స్ సినిమా గురించి నేను ఎక్కువ మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా క్రియేటివ్ అంటే ఏం ఇన్వాల్వ్ అయినా. నేను నా సినిమాలు చేసుకుంటున్నాను. దానికి ఏం చేశారు రాజేసాబ్కి మీరు? అసలు నేనేం చేయలేదు. క్రియేటివ్గా అంటే నాకు చెప్పా కదా ఇంతకుముందు కూడా, హీరోయిన్స్ కోఆర్డినేషను, ఈ పిఆర్ టీమ్స్ కోఆర్డినేషన్. ఎందుకంటే ఒక పెద్ద సినిమా పాన్ ఇండియా సినిమా అన్నప్పుడు ఒక 10 టీంలు ఉంటాయి కాబట్టి ఈ కోఆర్డినేషన్. ఎందుకంటే నేను యాక్చువల్గా ఉండేవాడిని, అది వేరే ప్రొడక్షన్ హౌస్లో ఉన్నప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసేవాడిని ఆ ప్రాజెక్ట్. అప్పుడు బేబీ రిలీజ్ అవ్వాలి. ఆ తర్వాత కొంత లేట్ అవ్వటం వల్ల అది ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళింది. అక్కడ ఒక మంచి క్రియేటివ్ ప్రొడ్యూసర్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, కో ప్రొడ్యూసర్లు ఉన్నారు చాలామంది. సో నాకు అంత అవకాశం లేదు. ప్లస్ నేను బేబీ పెద్ద సక్సెస్ అయింది. నేను అది హిందీలో చేసేది, తమిళంలో చేసేది, చెన్నై లవ్ స్టోరీ వీటితో ఉన్నాను. బట్ నేను అన్నోడిని ఏదైనా కోఆర్డినేషన్ చేయడానికి నాకు ఒక టైటిల్ ఇస్తారు కాబట్టి కొంత కోఆర్డినేషన్లు ఒక టైటిల్. లేకపోతే మారుతి గారి సినిమాకి ఎప్పుడు నాది ఏ సినిమా అయినా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆర్ కో ప్రొడ్యూసర్ అని పడుద్ది. ఫస్ట్ టైమే దీనికి ఇంకా పెద్ద పీపుల్ ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్ ఇవన్నీ చూసుకునేవాళ్ళు. సో ఏదో ఒక ట్యాగ్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. సో బట్ మోర్ దాన్ దట్ నాకు ఎమోషనల్ కనెక్షన్ ఎక్కువ. ఎందుకంటే మారుతి గారికి ఒక పెద్ద హిట్ ప్రభాస్ గారితో వస్తే చూడాలని. సో అది వివిధ రీజన్ల వల్ల వర్కౌట్ అవ్వలేదు. సో బట్ అది ఓకే. బట్ కాకపోతే ఏంటంటే ఆ రోజు మీరు ఒక స్టేజ్ మీద అన్నారు కదా, ఈసారి నా పందెం డైనోసార్తో, ఇవన్నీ సినిమా చూసిన తర్వాత వస్తాయి సార్ మామూలుగా? అప్పటికి ఇంకా సినిమా కాపీ అవ్వలేదు కదండి. మరి ఏ ధైర్యంతో? నాకు కథ తెలుసు కదా, ఆ తెలిసిన కథలో ఉన్న హైట్స్ బట్టి అది రాలేదంటారా బయటికి? ఏదో వచ్చినదాన్నే మరి అన్న చేశారేమో అందరూ. ఈ ట్రోలింగ్ బలైందేమో. మీరు 2 వర్షన్లు చూసారు, థియేటర్లో వచ్చిన 2 వర్షన్లు చూసారు? 2 వర్షన్లు చూసాను. మీకు ఏ వర్షన్ నచ్చింది? నాకు ఏ వర్షన్ నచ్చడానికి ఆ జనాలకి ఏది నచ్చింది, జనాలు ఏది తీసుకున్నారు, నా పర్సనల్ ఏముంది. లార్జ్లీ ఒక సినిమాని కొన్ని కోట్ల మంది చూసే సినిమాకి నాకేది నచ్చింది అన్న జనం దేని తీసుకున్నారు అన్నది. బట్ నేను పర్సనల్గా అడుగుతున్నా సార్, నాకు 2 వెర్షన్లు నచ్చినాయి. ఆ వెర్షన్ పరంగా ఆ వెర్షన్ బాగుంది, ఈ వెర్షన్ పరంగా ఈ వెర్షన్ బాగుంది. బట్ అంటే ఒక సినిమాకి ఇప్పుడు మీరు చెన్నై లవ్ స్టోరీలో చూపించిన తర్వాత ఇసుక మీద కూర్చుని అది ఆ సాంగ్ ఆ 2 చూస్తే వస్తారు. ఫస్ట్ సెల్లింగ్ పాయింట్ మాకు మైండ్లో ప్రింట్ అయిపోయింది. అది వెళ్ళిన తర్వాత 2 లేవనుకోండి సర్ప్రైజ్ అవుతాం కదా బేసిక్గా. సో అది అలాంటి తప్పు జరిగిందేమో అనిపించింది. దాని గురించి ఇప్పుడు ఎక్కువ మనం ఇప్పుడు మాట్లాడుకోవడం ఇది. ప్లస్ ఆ ప్రాసెస్లో డెసిషన్ మేకర్ కానీ నేను కమెంట్ వాళ్ళ ఎఫర్ట్స్ని కమెంట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్ అని నేను. ఎస్. మరి నెక్స్ట్ కమింగ్ బ్యాక్ స్ట్రాంగ్లీ మారుతి గారు ఆల్రెడీ కథ రాసుకున్నారు ఆల్రెడీ. సార్ ఇప్పుడు ఒక కెరటం పడ్డదంటే అది లెగవాలి. సో అలాగే హీఈస్ ఆల్సో టాలెంటెడ్ పర్సన్. ఆయన కంబ్యాక్ షూర్గా ఇస్తారు. ప్రభాస్ గారు నెక్స్ట్ సినిమా అదిరిపోద్ది. పీపుల్స్ మీడియాలో నెక్స్ట్ వచ్చే సినిమాలు అంటే ఒక సినిమా నుంచి అందరూ కొన్ని నేర్చుకుంటారు, కొన్ని ఇదవుతాయి. ఒకసారి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వల్ల ఒక సినిమా సరిగ్గా ఆడపోవచ్చు, అది ఆ ప్రయాణాన్ని ఆపదు. సో ఇంకోసారి వాళ్ళు మళ్ళీ చేస్తున్నప్పుడు అవేమి జరగకుండా ఇంకా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారు. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. అదే ఆల్రెడీ ఒక హీరో ఫైనల్ అయ్యాడని అంటారు, కొంతమంది అవ్వలేదని రాస్తున్నారు. అసలు ఏంటి అది ఆయన సినిమా కాబట్టి నేను అది ప్రొడక్షన్ చేయట్లేదు. సో ఆయన అనౌన్స్ చేస్తేనే, ఆ ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేస్తేనే బాగుంటుంది. అదే ఓకే ఉంటే ఓకేనండి, మాకు హ్యాపీ. బట్ కొంతమంది ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. అసలు ఏం అంటే ఇప్పుడు కొంతమంది ఉందన్న వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లేదన్న వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు కదా.
అంటే ఇప్పుడు ఆయన ఒక హీరో ఓకే చేసుకున్నారు అనుకోండి, అదే వాళ్ళిద్దరి మధ్య విషయం, వాళ్ళిద్దరి మధ్య విషయం తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు ఉందని, ఎస్. లేదని చెప్పే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది? ఆ హీరో వెళ్ళి నేను ఈ సినిమా చేయట్లేదండి అని ఆయనతో చెప్పడు కదా, నాకు ఈ హీరో ఓకే చేశాడు నేను అలా చెప్పలేదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదంతే. మీరు ఉందనే కేటగిరీలో ఉన్నారు అనుకోవచ్చు ప్రస్తుతానికి. లేదు అనేది ఎవరు చెప్పినా తప్పు అంట, ఉందనేది చెప్పినప్పుడు ఎవరన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చెప్తారు. లేదనేది చెప్పడానికి నువ్వు ఆ హీరోతో నువ్వు పక్కన ఉండాలి, లేకపోతే ఆ డైరెక్టర్ పక్కన ఉండాలి, ఆ ఇద్దరు పక్కన ఉన్న వ్యక్తులు కాదు కదా, లేదంటే సోఫా కింద ఉండాలి. అది. సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళది ఎప్పుడు తప్పే ఉంటుంది. ఎస్ సార్. అయితే యాక్చువల్గా మీరు మొన్న మాట్లాడుతూ చెన్నై దీనికి సంబంధించి ఎక్కువ డబ్బులు టికెట్ రేట్లు పెంచేసి నేను ఎక్కువ డబ్బులు దొబ్బేయాలనుకోవట్లేదు అది ఇది అని మాట్లాడారు కదా. సో అంటే ఒక సినిమాకి ఎంత ఇప్పుడున్న థియేట్రికల్ పరంగా చూసుకుంటే కనుక ఇప్పుడు నెంబర్ ఆఫ్ షోస్ ఒక డీసెంట్ టాక్ వస్తే కనుక ఎంత బడ్జెట్ పెడితే రికవరబుల్ సార్ వితౌట్ రేట్లు పెంచకుండా? అలానే కాదు, పర్సన్ టు పర్సన్. నేనేం చెప్పానంటే నా స్థాయి సినిమాలకి టికెట్ రేటు పెంచకపోతే బెటర్ అనేది చెప్పా. అలాగే ఇంకోటి కూడా చెప్పా, కొన్నిసార్లు బడ్జెట్ బాగా డిమాండ్ చేసే సినిమాలు ఉంటాయి, దానికి వాళ్ళ పర్సనల్ చాయిస్ అది పెట్టడం రేటు అనేది. నా స్థాయి సినిమాలకి నేను రేటు పెట్టకపోవడం అనేది అఫోర్డబుల్ రేట్స్ ఉండడం అనేది నమ్ముతాను నేను, ఎందుకంటే రిపీట్ రావడానికైనా ఆడియన్స్ రావడానికైనా. సో నేను అనుకోవడం ఏంటంటే ఇలాంటి సినిమాలకి టికెట్ రేట్లు పెట్టకుండా నార్మల్ రేట్స్తో ఉంచడమే మంచిదని నేను ఫీల్ అవుతాను. మీరు అన్నది అది. నేననేది ఏంటంటే ఇప్పుడు అంటే ఏ స్థాయి సినిమాలకి మనం వితౌట్ రేట్లు పెంచకుండా కూడా వెళ్ళి మనం ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు. ఏ స్థాయి ఎంత బడ్జెట్ ఉంటే రికవరబుల్ ఈ రోజున థియేట్రికల్ షేర్స్ కానీ థియేట్రికల్ ఇది కానీ డీసెంట్ టాక్ వచ్చిన సినిమా స్థాయి కన్నా కూడా అది ఇండివిజువల్ చాయిస్ అండి. ఇప్పుడు నాకు బడ్జెట్ ఎక్కువైంది, దీనికి ముందు 3 రోజులు లేకపోతే 1 రోజులు ఈ టికెట్ రేట్ ఉంటే బాగుంటుంది అనుకుంటే అది ఇండివిజువల్ చాయిస్, అది ఏ స్థాయి సినిమా అన్నా అవ్వచ్చు. బట్ నాకేంటంటే కొంతమంది స్టార్లు ఉంటారు, బిగ్ స్టార్స్, ఎంత రేట్ పెట్టినా ఫ్యాన్స్ చేసి కొనే అలాంటి తప్ప మిగతా వాటికి పెంచకపోతే ఆడియన్స్కి అఫోర్డబుల్గా ఉంటుంది అనేది నా ఫీలింగ్. బట్ అంటే నేను బేసిక్గా ఎప్పుడు అంటే టికెట్ రేట్లు పెంచడం అంటే నాకు ఎందుకు కొంచెం అంటే దానికి ఎందుకు అగైనెస్ట్గా అనిపిస్తుంది మైండ్లో. అంటే ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయడానికి ఏంటంటే ఒక ఫ్యామిలీ అంతా రావాలనుకున్నప్పుడు ఒక 1000 రూపాయలు అయితే అఫోర్డబుల్గా ఉంటుంది, కానీ 2000 అన్నా సరే ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా. సో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ కింద మీరు చూసుకున్నప్పుడు ఫుట్ఫాల్స్ చూసుకున్నప్పుడు టికెట్ రేట్ పెంచిన సినిమాలకి తగ్గించిన తర్వాత వచ్చి ఫుట్ఫాల్స్కి పెంచిన సినిమాలకి ఎలా ఉంది కంపారిజన్? ఏ సినిమాకైనా సరే టికెట్ రేటు పెంచిన కొద్దీ ఆడియన్స్ అఫోర్డబిలిటీ తగ్గుద్దండి, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా. ఎందుకంటే సినిమా అనేది నాట్ ఏ ఎసెన్షియల్ థింగ్, ఇట్స్ ఏ ఎంటర్టైన్మెంట్ థింగ్. సో నువ్వు ఎక్కువ పెట్టిన కొద్దీ ఆ సినిమా కన్నా ప్రభావం చూపిస్తుంది, పక్క సినిమాకైనా ప్రభావం చూపిస్తుంది. ఈ సినిమా బాగా చూడాలనుకున్నారనుకోండి, నెక్స్ట్ వచ్చే 1 month అతను చూడలేకపోవచ్చు, ఈ సినిమా బడ్జెట్ అంతా ఇక్కడే పెట్టేశాడు కాబట్టి. లేదా ఈ సినిమా చూద్దామా వద్దా అనుకునే ఇదిలో ఉన్నారనుకోండి, ఇంత రేటు పెట్టి చూడాలా, చూస్తే ఇంకొక ఖర్చు వెళ్ళుద్ది కదా అనేది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టే రేట్లు అనేది మనకు కొంత అలవాటు అయిపోయిందేమో, కానీ చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, యూత్కి, వాళ్ళందరికీ కూడా ఇదివరకు క్లాసెస్ ఉండేవి, ఎయిర్ ఉండేది, బాల్కనీ ఉండేది, బెంచి, నేల, ఇన్ని క్లాసులు ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా మొత్తం ఒకటే ఇది అయిపోయి ఈ రేటు పెడుతుంటే వాళ్ళకి కొంత భారమే అది. నేను పర్సనల్గా నేను ఒక జర్నలిస్ట్గా ఇండస్ట్రీని చూసా, ఒక డిస్ట్రిబ్యూటర్గా చూసా, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా 360 degreesలో అన్ని వైపుల నుంచి చూసినప్పుడు టికెట్ రేట్ ఎక్కువ పెట్టిన కొద్దీ ఆడియన్స్కి కొంత అది వెసులుబాటు లేనిదే. సో అందుకే ఎంత తగ్గించి పెట్టగలిగితే అది మళ్ళీ అది ఇండివిజువల్ చాయిస్ అండ్ ఇట్స్ రిలేట్ టు బిజినెస్ వాళ్ళు పెట్టినది. ఎందుకంటే ఒక సినిమాని గ్రాండ్గా తీయాలని చూస్తారు మనం, ఎందుకంటే పాన్ ఇండియా వెళ్ళింది కాబట్టి మన ఇండియా తెలుగు సినిమా నుంచి. పర్సనల్గా అయితే నాకు అందరికి ఎఫర్ట్ రేట్లో ఉంటేనే ఎక్కువ మంది వస్తారనేది నా ఫీలింగ్. కానీ సార్ అంటే ఇప్పుడు ఒక చిన్న సినిమాకి ఒక మిడ్ రేంజ్ సినిమా కూడా 2 ఏళ్ళు పట్టేస్తుంది అన్నారు, అంటే ఏంటి 2 ఏళ్ళు సెట్స్ మీద ఉండడానికి రీజన్ ఏంటి? అంటే 2 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మనం అనుకున్న డేట్కి రాలేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. ఎక్కడ తేడా వచ్చిందంటారు? ఒకప్పుడు సినిమా మేకింగ్కి ఒకప్పుడు ఏంటంటే సంవత్సరానికే ఒక హీరో 3 సినిమాలు 2 సినిమాలు చేసిన రోజులు కూడా చూసాం మనం. ఏంటి ఎక్కడ తేడా వచ్చిందంటారు ఓవరాల్గా వ్యవస్థలో? మన థింకింగ్లో తేడా వచ్చింది అంటే అందరు థింకింగ్లో తేడా వచ్చింది. ఆడియన్స్ మేకింగ్
మనం కూడా సినిమాని ఓల్డ్ సినిమాకి అలవాటు పడిపోయారు ఆడియన్స్. చూడటం మన హోమ్లో ఇంటికి వచ్చేసింది ఓల్డ్ సినిమా. సో సినిమా అనే దాంట్లో క్వాలిటీని చూడటం మొదలుపెట్టాం. క్వాలిటీ సినిమా తక్కువ రోజుల్లోనే ఇవ్వగలం అనేది కష్టం. క్వాలిటీ సినిమా ఇవ్వడానికి కొంచెం డేస్ పెరుగుతున్నాయి. అది థింకింగ్ ప్రాసెస్లో జరుగుతుంది, షూటింగ్ ప్రాసెస్లో జరుగుతుంది, టెక్నికల్ ప్రాసెస్లో జరుగుతుంది. అంటే తప్పని ప్రూవ్ చేసే సినిమాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి తీసే సినిమాలు ఒకటి సినిమా అంటే మనం అనుకోవచ్చు, యాక్చువల్గా 3 yearsలో 3 బ్లాక్ బస్టర్స్ కన్సిక్యూటివ్గా ఇచ్చాడు ఆయన. ప్రతిదీ కూడా 4 నెలలే షూటింగ్, ఒక 3 నెలలే స్క్రిప్ట్ వర్క్. సో మరి అప్పుడు అది కూడా క్వాలిటీ ఎక్కడ తగ్గింది లేదు. అనిల్ రావిపూడి గారి సినిమా అలా ఉంటే చూస్తారు. ఇంకొక పెద్ద డైరెక్టర్ అలా ఉంటే ఆయన పాన్ ఓవరాల్ క్రియేట్ చేసినప్పుడు ఏంటిది ఈయన క్రియేట్ చేసి ఇలా తీస్తారేంటి అంటారు. అనిల్ రావిపూడి గారి సినిమాకి మీరు అలవాటు పడ్డారు. అనిల్ రావిపూడి గారి సినిమా నుంచి నేను చూస్తున్నాను, మంచిదే. ఆయనకు ఒక మార్క్ ఉంది. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నారు, పలానా ఎక్స్ డైరెక్టర్, ఆయన దగ్గర నుంచి మీరు ఒకటి ఇదేంటి ఈయన ఇలా తీశారు, మన ఈయన దగ్గర నుంచి మనం ఆ ఎక్స్పెక్టేషన్లో ప్రతి డైరెక్టర్ మీద ఇస్తున్నాం మనం కూడా. సో ఆ ఎక్స్పెక్టేషన్లో డైరెక్టర్లు కూడా బ్రేక్ చేయడానికి భయం వేస్తుంటుంది ఎక్కడో. ఎప్పుడన్నా బ్రేక్ చేసే సినిమా వచ్చినప్పుడు మనం అంటాం ఇదేంటి ఈయన ఎలా తీసేస్తున్నాడు అని. మనం కూడా వాళ్ళ మీద ఇది తీస్తే అనిల్ రావిపూడి గారు లాగా అందరూ తీయడానికి ప్రయత్నిస్తారు. అనిల్ రావిపూడి గారు అలా తీయడం వల్ల ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా మంచి కూడా జరుగుతుంది. మనం అదే అందరికీ కూడా మన ఎక్స్పెక్టేషన్, మనం రాత్రి నుంచి ట్రోల్ స్టార్ట్ చేస్తున్నాం కదా, మనమే చేస్తున్నాం. మన ఒక డైరెక్టర్ అండి, మన ఏ సినిమాకి అండి ఒక అందరం కూడా పాజిటివ్ టాక్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి ఇచ్చాం, ఏ సినిమాకి ఇచ్చాం చెప్పండి? అన్నిటికీ మిక్స్డ్ టాక్లే కదా. మనమే వాళ్ళ మీద ఒక ఎక్స్పెక్టేషన్, నువ్వు ఇలా ఎందుకు చేసి ఉండకూడదు, నువ్వు ఇలా ఎందుకు చేసి, నువ్వు ఇలా రాత్రులు యూట్యూబ్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలో పెట్టుకుని మనం ఇది చేస్తాం. మీరు చెప్పేది ఎండ్ ప్రోడక్ట్, నేను అనేది స్టార్టింగ్ ప్రోడక్ట్. ఇప్పుడు నాట్ ఓన్లీ అనిల్ రావిపూడి గారిని ఎందుకు తీసుకున్నా అంటే మనకి అంటే లైవ్ ఎగ్జాంపుల్ కనపడుతుంది కాబట్టి, అది వరుసగా 3 సంవత్సరాలు స్టార్స్ తోనే 3 సినిమాలు ఇచ్చారు కాబట్టి హ్యాపీ కదా. అదే నేను అనేది. ఇప్పుడు అంటే దాన్ని దాటాలనే ఎక్స్పెక్టేషన్స్తో లేట్ అవుతున్నాయా, లేదంటే కనుక ఇప్పుడు ఆయన జోనర్లో ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళతో ఇప్పుడు స్టార్స్ అనిల్ రావిపూడి గారు రీజనల్ సినిమాలు చేస్తున్నారు. సో ఇప్పుడు కొంతమంది ఆ స్లాట్లో ఉన్న డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా చేస్తున్నప్పుడు మీకు డేస్ ఎక్కువే అవుతాయి, చుట్టూ ఉన్న ఆర్టిస్టులు ఎక్కువే పడతారు, బడ్జెట్సే ఎక్కువ అవుతాయి. సో ఇప్పుడు అనిల్ రావిపూడి గారిని మీరు ఇలా చేయడం తప్పు అని అనకూడదు, వాళ్ళ మీరు ఇలా చేయడం కరెక్ట్ అనకూడదు. అంటే ఏ సినిమాని ఆ సినిమానే చూడాలి, ఆ సినిమాతో కంపేర్ చేయట్లేదు సార్. రీజనల్ సినిమాలే 2 ఏళ్ళు ఎందుకు పడుతుంది? చాలా సినిమాలు 1 year 2 years పడుతున్నాయి కదా. మన ఇప్పుడు వచ్చినాయి అన్ని పెద్ద హీరోలు అన్ని ఏది రీజన్, ఒక లాంగ్వేజ్ లో రీజన్ చెప్పండి. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టండి, ఏ పెద్ద స్టార్ సినిమా ఒకటే లాంగ్వేజ్ రీజనల్ సినిమా అని తీసారు చెప్పండి? అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు కదా. సో వాళ్ళకి ఆ టైం పడుతుంది కదా. సో ఆ టైంని ఎలా తగ్గించాలనే ఇది తప్ప, మనం వాళ్ళ దేపు నుంచి రావాలి తప్ప ఇలాగే తీయాలనేది పెట్టద్దు. బట్ అనిల్ రావిపూడి గారిలో మంచి ఇదేంటంటే ఆయన సక్సెస్లో వస్తున్నా, ఆయన నమ్మిన దాన్ని బలంగా చెప్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో పాజిటివ్ అవుట్కమ్ దాంట్లో తీసుకున్నాం, వేరే దాంట్లో పాజిటివ్ అవుట్కమ్. అందుకని అందరినీ ఇలా తీయమంటాం తప్పు, లేదా ఈయన అలా ట్రై చేయమంటాం తప్పు. ఇండస్ట్రీలో అందరూ ఉండి బ్యాలెన్స్ చేసినప్పుడే ఇండస్ట్రీ బ్యాలెన్స్ అవుతుంది. అయితే ఒక ఇండస్ట్రీకి ఇంతకుముందు మీరు బయట నుంచి చూసిన పర్సన్ కింద ఒక ప్రొడ్యూసర్ కింద మారిన తర్వాత మీరు చూసిన మార్పులు ఏంటి ఇండస్ట్రీలో? కొత్త వాళ్ళకి ఏం చెప్తారు ప్రొడ్యూసర్స్ కింద రావాలనుకునే వాళ్ళకి? అంటే ఇది ఒక మనం ఎంత ఏం చెప్పినా ఎవరో మన మాటని ఏమి ఏదో వాళ్ళకి ఇది ఉంటుంది కదా. బట్ ఇది 10% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ. 10 to 20% మ్యాక్స్. 10% సక్సెస్లో అవుతాయి, 10% బ్రేకింగ్లో అవుతాయి. దీనికి రిస్క్కి సిద్ధపడే సినిమా తీయాలి, అంతేగాని నేను అద్భుతం సృష్టిస్తాను నాకు ఇదో అనుకుంటే తెలియదు. ఈ రిస్క్ అనేది నువ్వు ఎంత తగ్గించుకుంటావో దాన్ని మినిమైజ్ చేసుకుని నువ్వు సినిమా తీస్తే వర్కౌట్ అవుతుంది తప్ప, నేనేదో ఒక ఇల్యూజన్స్లో ఉంటే దిస్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ సేఫ్. బట్ ఒక టాలెంట్ ఉంది, ఒక ప్యాషన్ ఉంది అన్నప్పుడు ఒక దీంతో మొదలు పెట్టేయండి. ఒక చోట మొన్న చిన్నగా ఒక సినిమా ఏదో చేస్తే మీకు ప్రాక్టికల్ థింగ్స్ అర్థమవుతాయి. వేరే థర్డ్ పర్సన్ ఇలా ఉంటుంది చెప్పడం కన్నా ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది అందరికీ ఇది. సో మీరు అనుకున్నది ముందు ఏదో ఒక చిన్న సినిమా తీసి మొదలు పెట్టండి, అప్పుడు చాలా తెలుస్తాయి. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలనేది మీకు ఫస్టే మీరు ఏదో పెద్ద ఇది చేసేయకుండా ఒకటి నార్మల్గా స్టార్ట్ చేస్తే ఇండస్ట్రీ అన్ని నేర్పిస్తుంది. అయితే మీరే చెప్పారు 10% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ అని. మీరు ఎన్ని సంవత్సరాలు మొదలుపెట్టి ఏంటి పక్కన పెడితే
మీ సక్సెస్ రేట్ మాత్రం 100%, 10% ఉన్న ఇండస్ట్రీలో. అంటే ఏంటి, మీకు నచ్చిన కంటెంట్ జనాలకు నచ్చుద్దని గట్ ఫీలింగ్గా ఎలా వర్కౌట్ అవుతుంది మీకు మాత్రం 100% స్ట్రైక్ రేట్ అనేది? నేను తొందరగా సినిమాలు చేశాను, సంవత్సరానికి 2 సినిమాలు అలా చేయలేను. చేయరు, అవును. ఈ రోజుల్లో ఇప్పుడు 2012లో చేశాను నేను, శ్రేయసీను అందరూ. ఆ తర్వాత కొన్ని సినిమాలు బలిబిల మగాడే, ప్రతిరోజు పండుగ అన్ని కో ప్రొడ్యూసింగ్, ఎగ్జిక్యూటివ్. నేను ట్యాక్సీ వాళ్ళ మళ్ళీ ఓన్ సోలో ప్రొడ్యూసర్గా 2018లో చేశాను. 2023లో బేబీ చేశాను. సబ్జెక్ట్ నేను ఏం చూసుకుంటానంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటి, ఈ సినిమాలో ఉన్న కోర్ ఎలిమెంట్ ఏంటి. 100 మెంబర్స్ చూడక్కర్లా, ఒక 40 మెంబర్స్ చూసినా ఈ సినిమా సక్సెస్ అవుద్దా, ఆ 40 మెంబర్స్ని నేను థియేటర్లోంచి తెచ్చుకోగలను. అట్లీస్ట్ 40 మెంబర్స్కి నేను, అంటే ఓవరాల్గా 100 ఆడియన్స్ ఉన్నారంటే 40 మెంబర్స్ చూస్తే నా సినిమా సక్సెస్ అయిపోతే అయ్యేలాగా సినిమా ప్లాన్ చేసుకుంటా. అది 60కి రీచ్ అయింది అనుకోండి, సూపర్ హిట్ అవుతుంది. 80 రీచ్ అయింది, బ్లాక్ బస్టర్. సో దానికి తగ్గట్టు బడ్జెట్ ప్లాన్ చేసుకుంటా. ప్రతి సినిమాలో ఏదైనా ఈ రోజుల్లో తీసినప్పుడు అదొక యూత్ చిక్ ఫ్లిక్, ఇది అది ట్యాక్సీ వల్ల తీసినప్పుడు దాంట్లో యాస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది ఒక కొత్త పాయింట్ చెప్పాం. దానికి విజయ్ దేవరకొండ లాంటి ఒక హీరో దొరికారు. తర్వాత బేబీ తీసినప్పుడు ఎక్కువ మంది యూత్కి బాగా స్ట్రాంగ్ కాంటెంట్, అది ఒక మ్యూజిక్ దాని మీద డిపెండ్ అయ్యాం. చెన్నై లవ్ స్టోరీలో షాకింగ్ ఇంటర్వెల్ ఉంది, అన్యూజువల్ సెకండ్ హాఫ్ ఉంది, 2 హిట్లు ఇచ్చిన కిరణ్ ఉన్నాడు, బేబీతో బ్రాండ్ క్రియేట్ చేసిన నేను, సాయిరేష్ చేస్తున్నాం. దాంట్లో సెల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ప్రతి సినిమా తీసేటప్పుడు దీంట్లో సెల్లింగ్ పాయింట్ ఏంటి, ఇది ఒక మినిమం ఆడినా అందరికీ స్టేక్ హోల్డర్స్కి బయర్స్కి డబ్బు ఎలా వస్తాయి అనే దీంట్లో డిజైన్ చేస్తా. సో అది ఎప్పుడు అంచనాలు ఫెయిల్ అవ్వకుండా మినిమం చేస్తున్నాయి కాబట్టి నాకు ఆ స్ట్రైక్ రేట్ ఉందని నేను అనుకుంటున్నాను. సినిమాలు ఇక్కడ బాగా వచ్చేస్తున్నాయి, బాగా ఆడుతున్నాయి, తెలుగు ఆడియన్స్ వస్తున్నారు, చూస్తున్నారు, బాగానే ఉంటుంది. బట్ తెలుగు సినిమా ఓవర్సీస్లో ఎందుకు తడబడుతుంది అంటే, ఇంతకుముందు మనకు వచ్చిన ఒక పెద్ద సినిమా కావచ్చు, ఇప్పుడు మన చెన్నై లవ్ స్టోరీ తీసుకుంటే ఇక్కడ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్, మీరు అన్నట్టు కల్ట్ బ్లాక్ బస్టర్ ఏదైతే ఉందో దానికి ఆ ట్యాగ్కి అలా న్యాయం జరిగింది. బట్ ఓవర్సీస్ వచ్చేసరికి ఏంటి తేడా, ఎందుకు తేడా పడుతుందండి? ఒకప్పుడు ఇక్కడ కన్నా ఎక్కువ నెంబర్స్ అక్కడ చూసిన మనం, ఇప్పుడు ఎందుకు తెలుగు సినిమా కొంచెం వెనక వస్తుంది? వెనక పట్టడం కదండి, అక్కడ పడే సీజను అన్నీ ఆధారపడి. ఇప్పుడు ఇది 600-700 చేస్తుంది, వెరీ సేఫ్, ఆల్మోస్ట్ సేఫ్ వెంచర్ ఫర్ ఇది. బట్ సూపర్ హిట్ ఇన్ నైజామ్ అండ్ ఆల్ ఏరియాస్. అక్కడ ఏంటంటే ఒడిస్సీ ఉంది, స్పైడర్ మ్యాన్ ఉంది, 17th ఒడిస్సీ, 30th ఇది, రెండింటి మధ్యలో శాండ్విచ్లా ఇది ఉంది. అంటే షోస్ తగ్గుతాయా మనకి? షోస్ తగ్గుతాయి, మరి ఆడియన్స్ చూసేవాళ్ళు దీనికన్నా, అంటే తెలుగు ఆడియన్సే కదా, మనకి రీజనల్ ఆడియన్సే కదా, అక్కడ షోస్ వేసినా వచ్చేది రీజనల్ ఆడియన్స్. అలా కాదుగా, అంత పెద్ద మ్యాగ్నో ఓపెనర్స్ సినిమాలు వస్తున్నప్పుడు మన కొంచెం అప్ టౌన్ ఆడియన్సే కదా, వాళ్ళకి అక్కడ సినిమా కూడా మనకి కాంపిటీషనే కదా. ఇప్పుడు ఒడిస్సీకి అంతమంది వెనకాల ఇది ఉంది, అంత పెద్ద సినిమా. స్పైడర్ మ్యాన్ ఒక ఫ్రాంచైజ్ సినిమా, పిల్లల్ని ఆకట్టుకునే సినిమా. సో ఇవన్నీ కాంపిటీషనే కదా. సో వాళ్ళకి పడే హాలీవుడ్ థియేటర్ చైన్స్ ఉంటాయి. ఇప్పుడు మన లోకల్గా ఎలా స్ట్రాంగ్స్ ఉంటామో, హాలీవుడ్లో వాళ్ళు నెలల తరబడి మార్కెటింగ్ చేసి సంవత్సరాల ముందే అగ్రిమెంట్లు అయిపోయిన థియేటర్ చైన్స్ ఉంటాయి, మెయిన్ థియేటర్స్. అవన్నీ మనం లూజ్ అవుతాం కదా. సో బేబీకి కూడా నేను చూసిందంటే జూలైలో అప్పుడు ఓపెన్ హమ్, బార్బీ, మిషన్ ఇంపాసిబుల్ 3 సినిమాలు ఉన్నాయి. అప్పుడు అది 700కి అలా చేసింది. ఏంటంటే ఇప్పుడు కూడా ఇక్కడ కొంత ఎఫెక్ట్ అయింది. ఏంటంటే ఇవన్నీ బ్లాక్ బస్టర్ సినిమా హాలీవుడ్ రిలీజ్ ఉన్నాయి, జూలై ఎస్పెషలీ అనేది కొంచెం హాట్ సీజన్, అక్కడ వాళ్ళకి మంచి సీజన్ సమ్మర్ లాగా. సో వాళ్ళ లోకల్ సినిమాస్, వాళ్ళ లోకల్ ప్రిఫరెన్స్లు అన్నీ ఉంటాయి కదా. సో అయినా సరే ఆ అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ సినిమా ఏం చేస్తుందంటే ఇట్స్ వెరీ గుడ్. అంటే బిఫోర్ సినిమాస్ కూడా చూసుకున్నప్పుడు మనం ఒక పెద్ద సినిమా ప్రొడ్యూసర్ కూడా మాట్లాడడం జరిగింది. అవును, ఏంటి పరిస్థితి అక్కడ, అప్పుడు పెద్ద సినిమాలు కూడా అక్కడ లేవు, బట్ ఎందుకు అక్కడ మనం తగ్గామంటే మార్కెట్ కరెక్షన్ ఈజ్ నీడెడ్ అని ఒక వర్డ్ వాడారు ఆయన. అంటే ఏమన్నా అంటే ఓవర్సీస్ మార్కెట్ ఏదైనా ష్రింక్ అవుతుందా తెలుగు సినిమాల విషయం? ష్రింక్ అవ్వడం కాదండి, మనకి ఇప్పుడు తక్కువ మంది ఉన్నప్పుడు టికెట్ రేట్స్ కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది, మనది చూసే కమ్యూనిటీ తక్కువ కాబట్టి. సో వాళ్ళకి ఏంటంటే మన తెలుగు సినిమాకి టికెట్ రేట్ ఎక్కువగా ఉంటుంది, అదే హాలీవుడ్ సినిమాకి అది వైడ్ రిలీజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ టికెట్ రేట్ తక్కువ ఉంటుంది. సో ఆ కంపారిజన్లో కొంత ఇది ఉంది. అలాగే హాలీవుడ్ సినిమాలు వస్తున్నప్పుడు, హాలీవుడ్ సినిమా ఏంటి, బాలీవుడ్, మనకి ఇప్పుడు లోకల్ సినిమానే, హాలీవుడ్ నుంచి పెద్ద రిలీజ్లు ఉంటాయి, బాలీవుడ్ నుంచి రకరకాల రీజనల్ లాంగ్వేజ్ రిలీజ్లు కూడా ఉంటాయి.
వీటి మధ్య మనకి దొరికే థియేటర్స్ ఈ చైన్స్ కూడా అప్పుడు సీజన్ టు సీజన్ అవుతుంది. ఒక సీజన్లో మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక సీజన్లో డిసడ్వాంటేజ్ ఉంటుంది. అది సీజన్ టు సీజన్ టికెట్ రేట్స్ ఇలా చాలా ఇష్యూస్ డిపెండ్స్ అయి ఉన్నాయి. సో అవన్నీ కరెక్షన్ జరగాలి. అంటే మార్కెట్ కరెక్షన్ ఏం అవసరం లేదంటారా? మార్కెట్ కరెక్షన్ అంటే ఇప్పుడు పలానా హీరో సినిమా ఇప్పుడు వరకు మేము ఇంతకు అమ్మాము, అది అంతే అమ్మొచ్చు లేకపోతే పెంచొచ్చు అంటారా? లేకపోతే దానికి ఉన్న రేటుకి ఇప్పుడు అంటే మనకు అక్కడ లాస్లు ఎదురవుతున్నాయి కాబట్టి ఒక 20% తగ్గించడం. ఇప్పుడు ఏ సినిమాకి ఎంత పెట్టుకోనాలనేది అది ఆ సినిమాకున్న డిమాండ్, ఆ సినిమా మీద బయర్కుండే కాన్ఫిడెన్స్, ఆ సినిమా మీద ఆడియన్స్కుండే ఇంట్రెస్ట్, ఇవన్నీ డిసైడ్ చేస్తే తప్ప మనం ఎవరూ డిసైడ్ చేయలేం. సో ఆడియన్కి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అది ఆటోమేటిక్గా బయ్యర్ కొనాలన్న ఇది ఉంటుంది. సో బయ్యర్ కట్టే రేట్ అనేది బయ్యర్ డబ్బులు పెట్టేవాడు మనందరికన్నా చాలా కేర్ఫుల్గా ఉంటాడు. దీనికి ఇంత ఇది ఉంది, దీనికి ఇంత పెట్టాలి అని ఎవరు ఫోర్స్ చేయరుగా. నా సినిమా ఇంత అయితేనే ఇస్తానని చెప్పరు కదా. నాకున్న 2-3 బయర్లో ఎవరు బెస్ట్ రేట్ ఇస్తే నేను వాళ్ళు పిక్ చేసుకుంటాను. 2-3 కూడా మార్కెట్ తెలియకుండా వచ్చి ఒక రేట్ ఆఫర్ చేయరు కదా. అవునవును. సో ఇప్పుడు మరి చెన్నై లవ్ స్టోరీ అక్కడ బ్రేక్ ఈవెన్ అయినట్టు అంటే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ ఈ వీకెండ్కి వచ్చేసరికి. అంటే నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో 60% ఆఫ్ ద మూవీస్ 70% ఆఫ్ ద మూవీస్ ఒక బడ్జెట్ వేసుకుంటారు, ఫినిష్ అయ్యేసరికి చూసుకుంటే కనుక చాలా ఎక్కువ తేలుతుంది. అంటే ఆల్మోస్ట్ 30% 40% ఎక్కువైపోతూ ఉంటుంది. బట్ మీరు బడ్జెట్ని అనుకున్న బడ్జెట్లో చేయడానికి రీజన్ ఏంటి? మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఇది అనుకున్న దానికన్నా బడ్జెట్ మేము ఎక్కువ పెట్టుకున్నాం అండి. ఎంత అయిందంటారు? ఎక్స్ట్రా ఎంత అయి ఉండొచ్చు? ఒక 20% ఎక్స్ట్రా అయిందండి. 20%. బట్ మేము కాన్షియస్గానే తీసుకున్నాం డెసిషన్. ఇది బేబీ తర్వాత అమృత ప్రొడక్షన్స్ మాస్ మూవీ మేకర్ చేసిన సినిమా. క్వాలిటీ దృష్ట్యా ఎక్కడ ఇదవకూడదు. హీరో 2 హిట్ల తర్వాత కిరణ్ మాకు బ్రదర్ లెక్క, ఆయన 2 హిట్ల తర్వాత చేస్తున్నాడు. రవి అనేవాడు మాకు చాలా ఎమోషనల్ పర్సన్ డైరెక్టర్. సో తన ఫస్ట్ సినిమా డెబ్యూట్. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని కొద్దిగా ఎక్కువే తీసాం సినిమా. ఎక్కువే అంటే వర్కింగ్ డేస్ ఎక్కువ చేసాం సినిమా. వర్కింగ్ కంటెంట్ లేకపోతే కంటెంట్ 3 hours ఇచ్చారు కదా ఆల్మోస్ట్. 3 hours 100 days పైన చేసాం. అంటే కొన్ని స్పెషల్ లైటింగ్లో చేద్దామని సముద్రం ఒడ్డున చేసాం. అక్కడ విండ్ బాగా వచ్చేది. సో పూర్తి 1 day వర్క్ అన్నప్పుడు 1 day వర్క్ అయ్యేది కదా, హాఫ్ డే వర్క్ మన చేతుల్లో ఉండదు. ఒక సైక్లోన్ వచ్చినప్పుడు చేసాం. సో కొద్దిగా సైక్లోన్ వచ్చి తగ్గినప్పుడు ఇంకా గాల్లో. సో ఇంకా బట్ కంటెంట్ ఇదంతా ఒకటి సార్. రెండోది ఏంటంటే కంటెంట్ ఎక్కువ తీయడం. అంటే 3 గంటల సినిమాకి 6 గంటల కంటెంట్ తీయడం అలా కాదు నేనేది ఇలా తీయడం. సో చెన్నై లవ్ స్టోరీకి మొత్తం కంటెంట్ ఎంత తీసారు? ఎందుకంటే ఆయన సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కట్ చేసాం, లేదంటే 3.5 hours హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా తీసారు కంటెంట్ తీసాం. అది ఎలాగో ప్రతి సినిమాకి అంత కంటెంట్ లేకపోతే మనం ఫైనల్లో ఏది బెస్ట్ పెట్టాలో తెలియదు కాబట్టి 3 hours ఫిల్మ్ ఒక 323 మన పేపర్ మీద లాక్ అయిపోతుంది సార్ ఏది పెట్టాలనేది. అలానే ఇప్పుడు ఒక ఎమోషన్ లాక్ చేస్తాం తప్ప ఎమోషన్ 1 నిమిషంలోనే రావాలి అని అనుకోం కదా. సీన్స్ వేస్తాం కదా, సీన్స్ వేసినప్పుడు కన్వే అవుతుంది కదా మనకి. అలా ఎలా కన్వే అవుతుంది. అది మనం ఒక సీన్ ఎక్కువ అవుద్ది, ఒక సీన్ ఇది అవుద్ది. మనం కొన్ని సీన్లు ఇంతనే తీసుకున్నప్పుడు ప్రాపర్గా ఈ సీన్ ఎమోషన్కి 2 సీన్లు ఎక్కువే తీసుకుంటాం. ఎందుకంటే ఇది పంచ్ కామెడీ కాదు. నేను ఒక జోక్ చెప్తే మీరు ఒక కౌంటర్ వేసేది కాదు. ఎమోషన్ మీద వెళ్ళినప్పుడు కొంచెం కంటెంట్ ఎక్కువే తీసుకుంటాం. ఫైనల్ ఫ్లోలో చూసినప్పుడు ఓకే ఇది కరెక్ట్గా కూర్చుంది, ఇది కూర్చోలేదన్న ఆ ఎమోషన్ సినిమాలకు కొంచెం కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. తీసుకోకపోతే మన చివరిలో అరే ఇక్కడ తీసుకుంటే బాగుండేదని అప్పుడు చేయలేం. సో అది కాన్షియస్గా తీసుకున్నాను. అయితే ఇప్పుడు MYF ఉంది, మెగా యూత్ ఫోర్స్, AAFA ఉంది, ఆఫా. రెండిట్లో మీరు దేంట్లో యాక్టివ్ మెంబర్? నేను అది ఫ్యాన్స్కి సంబంధించింది. నేను దేనికి యాక్టివ్ మెంబర్ కాదు. రెండిటికి ఆ యాక్టివ్ ఫ్యాన్స్ ఎప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేసేది. రెండిటికి ఏది ఫ్యాన్స్ చేస్తున్నా వాళ్ళు ట్వీట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు అసలు మామూలుగా దేని తరపున? రెండింటి తరపున ఉన్నట్టేనా మీరు? రెండింటి తరపున ఉన్నట్టే. నేను ఫ్యాన్గా నేనే యాక్టివిటీలు చేయను కదా. ఎవరైనా చేస్తుంటే అది ట్వీట్ చేయమంటే అది వేస్తుంటాను. అండ్ వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఫ్యాన్స్ అనేవాళ్ళు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. నేను ఫ్యాన్గా నేను ఎందుకు ప్రొడ్యూసర్గా వచ్చాను? ఫ్యాన్లు అంటే ఏదో రెస్పాన్సిబుల్ లేని పర్సనల్ అనుకుంటారు. ఫ్యాన్ అన్నోడు కూడా గౌరవం తీసుకురావాలని నేను జర్నలిస్ట్గా మారి నేను ప్రొడ్యూసర్గా ఎదిగాను. సో నాకు అలా ఎవరైనా ఫ్యాన్స్ యాక్టివిటీ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే ఫ్యాన్స్ అంటే ఏంటంటే జస్ట్ హీరోలు కట్అవుట్లు కట్టాయి చేసి పాడైపోతామే కానీ బాగుపడడం లేదు అనే అభిప్రాయాన్ని మార్చాలని మీ ఉద్దేశం. సో మొత్తానికి అది 100% రీచ్ అయ్యారు, 90% కూడా కాదు. నేను నన్ను చూసి ఏ ఫ్యాన్ అయినా ఇన్స్పైర్ అవ్వచ్చు. నన్ను చూసి ఎవరన్నా ఇన్స్పైర్ అయ్యానన్నా వాళ్ళకు ఇన్స్పిరేషన్గా ఉంటానికి నేను చాలా కష్టపడుతుంటాను.
అంటే అల్లు అర్జున్ గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మన మన వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు, మనం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మనం ఏమనుకుంటాం, వాళ్ళు మనకి ఎప్పుడు అలా సపోర్ట్ చేస్తూ ఉండాలి, మనం ఇలా ముందుకు వెళ్తూ ఉండాలి, మనం వాళ్ళు బాగా చూసుకోవాలి, ఇంతవరకే ఉంటుంది. కానీ వాళ్ళు కూడా మనతో పాటు పైకి రావాలి, ఒక స్టెప్ అనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. బట్ ఆ ఆలోచన ఉన్న వ్యక్తి బన్నీ గారు. ఇప్పుడు ఎందుకంటే మొన్న మాట్లాడుతూ బన్నీవాస్ గురించి మాట్లాడారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు AA23లో వన్ ఆఫ్ ద పార్ట్ చేశారు బన్నీ గారు, వాసన అని చెప్పేసి బయటకు వచ్చింది. సో మరి మీరెప్పుడు బన్నీ గారితో అసోసియేట్ అయ్యేది? తెలియదండి. ఇంకా వాసు అంటే రోజు ఆయనతోనే ఉంటాను కాబట్టి ఆయనకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. నేను ఇండివిజువల్గా కూడా సినిమాలు చేస్తున్నాను కదా, సో నాకు అప్పుడే ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ చిరంజీవి గారు అయితే ఏంటి, అల్లు అర్జున్ గారు అయితే ఏంటి, నేను పనిచేసిన హీరోలు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయటం. నాకు ట్యాక్సీ వాళ్ళకి ఇంటికి పిలిచి అప్రిసియేషన్ మీట్ చేశారు చిరంజీవి గారు. బేబీ ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్కి వచ్చారు, దీనికి ప్రీ రిలీజ్కి వచ్చారు. అలాగే అల్లు అర్జున్ గారు నేను చేసిన సినిమాలకి చాలా వచ్చారు. సో వీళ్ళందరూ నేను అభిమానంగా నన్ను ఎంకరేజ్ చేయాల్సిన ఇది అవసరం లక్షల్లో ఉంటారు. బట్ నేను అభిమాని కాబట్టి వీళ్ళందరూ నన్ను ఓన్ చేసుకుని నాకు సపోర్ట్ చేయడం అనేది నేను వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్న ఇది అచీవ్ చేసుకున్న అచీవ్మెంట్లో నేను ఫీల్. అంటే మొన్న అంత బిజీగా ఉండి మార్నింగ్ అంతా షూటింగ్ చేసి కూడా మళ్ళీ మీ దానికి వచ్చారు కదా. అంటే ఏంటి కంటెంట్ అయినా చూపించారా లేకపోతే జస్ట్? లేదు, ఎందుకంటే ఆయనకు కూడా ఒక ఫ్యాన్ పైకి వచ్చాడు అంటే వాళ్ళకు కూడా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే నిజంగా ఒక ఫ్యాన్ అంటే ఆయన స్టేజ్ మీద కూడా చెప్పారు. ఎందుకంటే ఒక ఫ్యాన్ నిజంగా ప్రయోజకుడు అయ్యాడంటే వాళ్ళకి నిజంగా చాలా గర్వంగా ఉంటుంది. సో వాళ్ళకి గర్వకారంగా ఉండటం కోసం నేను, రాజేష్, ఇలా చాలామంది ఫ్యాన్స్ చాలా రకాలుగా కష్టపడుతుంటాం. సో వాళ్ళు ఆ నోటి నుంచి ఆ మాట రావడం అనేది, ఎస్పెషల్లీ చిరంజీవి గారు నుంచి నాకు చాలా అదొక మైల్ స్టోన్. ఎస్. అయితే లాస్ట్ టైం మీరు మాట్లాడుతున్న రిలీజ్కి ముందు థియేటర్స్ విషయంలో వచ్చినప్పుడు ఇలా జననాయకన్ రిలీజ్ అవుతుంది కదా, మరి రాజు గారి దగ్గర ఉన్న మేజర్ థియేటర్స్ అంటే నాకు ఇస్తే కనుక నేను ఆయనకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తాను అంటున్నారు. థియేటర్స్ విషయంలో మీకు అనుకున్న థియేటర్స్ అందరూ హెల్ప్ చేశారు. రాజు గారు, ఏషియన్ సునీల్ గారు, మైత్రి మూవీస్ మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశారు. మాకు వాళ్ళ నుంచి అమేజింగ్ సపోర్ట్ వచ్చింది. అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మారుతున్న మార్కెట్ పరిస్థితులు చూస్తే మనం గతంలో ఒక 2-3 ఈ మధ్యకాలంలోనే చూసాం రీమేక్ సినిమాలు. అంటే సినిమా ఓల్డ్ సినిమా అండర్ వన్ రూఫ్ కాబట్టి ఒక సినిమాని వేరే భాషలో రీమేక్ చేయడం అనేది చాలా బ్లండర్ అని అర్థమవుతుంది యాక్చువల్గా 2-3 సినిమాల రిజల్ట్స్ చూసిన తర్వాత. మరి మీరు ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు, ఏ ధైర్యంతో రీమేక్ చేస్తున్నారు? మాది ఎక్కడ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో లేదు కాబట్టి, ఒక రీజనల్ ప్లాట్ఫామ్లో ఉంది కాబట్టి సినిమా, దాని ప్రింట్ కూడా ఎక్కడ యూట్యూబ్లో లేదు కాబట్టి. ఇంతకుముందు చేసినవి కొన్ని ఏంటంటే అది ఆల్రెడీ మేజర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉండి యూట్యూబ్లో కూడా వెర్షన్స్ ఉండదు కాబట్టి వాటికి ఇబ్బంది అయింది. మనది అలా పెద్ద ప్లాట్ఫామ్ మీద అక్కడ నార్త్ ఆడియన్స్ చూసే ప్లాట్ఫామ్లో లేదు కాబట్టి, యూట్యూబ్లో కూడా అవైలబిలిటీ లేదు కాబట్టి, ప్లస్ ఈ సినిమా ఏంటంటే మోర్ రిలేటబుల్ కంటెంట్, ట్విస్ట్లు దీని మీద వెళ్ళే సినిమా కాదు. యూత్కి బాగా ఒక బర్నింగ్ టాపిక్, ఒక కాంటెంపరీ టాపిక్ కాబట్టి దాని మీద నమ్మకంతో. అంటే మీరు కాన్షియస్గా తీసుకున్నారు డెసిషన్, అంటే రేపొద్దున్న మళ్ళీ హిందీలో చేద్దామని తీసుకుని మీరు ఇక్కడ లోకల్ ఓటీటీకి ఇచ్చారా లేకపోతే? లేదు, ముందు లోకల్ ఓటీటీకి ఇస్తాం. ఇది లోకల్ ఓటీటీలోనే ఉంది కాబట్టి హిందీ అనే డెసిషన్. లేదు ఒక మేజర్ ప్లాట్ఫామ్లో ఉంటే అది నేను రీమేక్కి వెళ్ళేవాళ్ళు కాదు. అయితే బేబీ అనేది అంటే మనం ఎవరు ఏం మాట్లాడినా అదొక హిట్ ఫిల్మ్. ఒక 100 కోట్ల పోస్టర్ వేశారు కదా, 100 కోట్లు కదా, దగ్గర 100 కోట్లు చేసిన సినిమా కాబట్టి మనం ఈరోజు ఆ సినిమా గురించి ఏం మాట్లాడకల. బట్ దాని కంటెంట్ చూసుకుంటే మీరు అన్నట్టు రిలేటబుల్గా ఉన్న కాస్త ఓల్డ్ కంటెంట్ అప్పటికి తెలుగుకి అనిపించింది. మరి ఇప్పుడు హిందీకి వెళ్తున్నారు కదా, సో ఇంకాస్త బోల్డ్ యాడ్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? ఇంకా ఇంటెన్స్ ఉంటుంది, మోర్ ఇంటెన్స్. అంటే ఇంటెన్స్ అంటే ఏ రకంగా ఉంటుంది? ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఇంపాక్ట్, తీవ్రత, డెన్సిటీ, సాంద్రత. డెన్సిటీ వేరు, ఇంటెన్సిటీ రెండు. అక్కడ ఆడియన్స్కి తగ్గట్టు మార్పులు పెద్దగా ఏం లేదు. బట్ మన ఆడియన్స్కి తగ్గట్టు ఎలా ఉందో అక్కడ ఆడియన్స్ తగ్గట్టు ఇది ఉంటుంది. ఎస్ సార్. సినిమా రిలీజ్ అయినప్పుడు అది టాప్ గేర్లో దూసుకుపోయినా కూడా మీరు ఒకటో గేర్లోనే ప్రయాణం చేస్తుంటారు యాజ్ అ ప్రొడ్యూసర్గా, అంటే మీకు నచ్చినప్పుడే తీసుకునేటట్టు. బట్ ఇప్పుడు మాత్రం గేర్ మార్చినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి అంటే ఇయర్లీ 2 ఫిల్మ్స్ చేయాలనేది నేను. మీరు కూడా హీరోలాగా ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే ఏం లేదు, అంటే మన అందరం ఇండస్ట్రీ బాగుండాలి అలా మాట్లాడేటప్పుడు మనం కూడా స్పీడ్ పెంచి, పైగా
3 ఇయర్స్ ఒక సినిమా చేస్తాను, నాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆఫీస్ రన్ చేయాలి, ఇవి ఉంటాయి కదా. సో అలా కాకుండా చాలా సినిమాలు ఉంటాయి. నేను కూడా బద్ధకం అనేది కూడా కాదు, కాన్షియస్గా 2 ఫిలిమ్స్ చేస్తూ ఉండాలి. చేస్తే నాకు మంచిది, ఇండస్ట్రీలో మంచి కంటెంట్ వస్తే నేను ఒకవేళ తీస్తే ఇండస్ట్రీకి మంచిది. మరి మీరు అనుకున్న మంచి కంటెంట్ దొరికిందా నెక్స్ట్ సినిమాలకి? నెక్స్ట్ 2-3 సినిమాలకి కంటెంట్ రెడీ ఉంది. అంటే మరి ఇప్పటి వరకు ఓన్లీ ప్రొడ్యూసర్గానే ఉన్నారు, ఇప్పుడు మరి నెక్స్ట్ నటుడిగా మారాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నేనే ఇంకా ఆలోచన రూపంలోనే ఉంది. ఎందుకంటే నాకు ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి ఏదో స్పీచ్లు వైరల్ అవుతాయి కానీ ఇంకా అది డైజెస్ట్ చేసుకుని చెయ్యాలి. ఇది చేస్తానో లేదో ఆల్రెడీ వాసు గారు అనౌన్స్ చేశారు కదా. వాసు చాలా అనౌన్స్ చేస్తాడు, నేను డైరెక్షన్ కూడా చేస్తాను అనౌన్స్ చేస్తాడు. ఆయనకి ఏముంది, అదేదో లెగ్ పుల్ చేయడం అంటారు కదా. బట్ ఆయన ఆ రోజు చెప్తానే ఉన్నారు, మొత్తం కెమెరాలని మీ వైపే చూపించినాయి. మరి నేనేగా ఆ రోజు పెట్టి అదే జనం. ఇప్పుడు ఆల్రెడీ కల్ట్ కొట్టారు, నెక్స్ట్ కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు, నెక్స్ట్ కల్ట్ పక్కన ఏం యాడ్ చేస్తారని వెయిటింగ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.